ఎలాగున్నారు? ఈరోజు అయితే ఒక రెసిపీ అయితే చేస్తున్నాను. రెసిపీ అనే దానికన్నా ఇది సీక్రెట్ అనేమాట. ఏం లేదండి, బిస్కెట్తో కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను 8 years బ్యాక్ అయితే చేశానండి ఓరియో బిస్కెట్తో. కానీ ఈ బిస్కెట్ అయితే ఇప్పుడు కొత్తగా ఉంది. దీని మీద మనం అయితే ఇప్పుడు చూద్దాం ఎలాగొస్తుందని. చేయాలి కొత్త బిస్కెట్ అయితే. ఇక్కడ మాకు ఓరియో బిస్కెట్ అయితే అంగట్లో అవైలబుల్ లేదనేసి ఈ బిస్కెట్ అయితే తెచ్చింది మా పాప. ఇప్పుడు దీంతో అయితే ట్రై చేస్తానండి. ఈరోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ ఉండండి, అందు గురించి నేనైతే బయట నుంచి కేక్ అయితే తెచ్చుకోలేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామనేసి. ఎందుకు ఊరికే అని ఇంట్లో అయితే మనము బాగా చేసుకోవచ్చు. క్రీమ్ అవన్నీ అంటే ఇప్పుడు నవంబర్ నెల నడుస్తుంది కదండి, అందుకనేసి క్రీము అవన్నీ వేస్తారు కదా. ఎక్కువ అయితే మేము ఇంట్లో అయితే ఎక్కువ వేసుకోము, బయట అవన్నీ ఎక్కువ వేస్తారు ఊరికే. ఎందుకని మా ఆయన హెల్త్ కొంచెము బాగాలేదు, దగ్గు అవన్నీ ఇప్పుడు ఉన్నాయి, అందుకనేసి మళ్ళీ కేక్ తింటే దగ్గులేస్తుందని ఇప్పుడు ఇంట్లో అయితే సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. కేకు జ్యూసీగా బాగా అవుతుందండి. ఇప్పుడు ముందుగా అయితే ఈ బిస్కెట్లు తెచ్చాము కదా, ఈ బిస్కెట్లో క్రీమ్ అయితే ఉంటుందండి. మీ ఏ బిస్కెట్ అయినా చేసుకోవచ్చు మీరు, కానీ క్రీమ్ ఉండే బిస్కెట్ అయితే తెచ్చుకొని చేసుకోండి. ఇప్పుడు క్రీమ్ అంతా ఉంటుంది కదా, ఇలాగా సపరేట్ చేయాలి. ముందు సపరేట్ చేసి పెట్టుకుందామంట. తర్వాత ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను. అన్నీ సపరేట్ చేస్తున్నాను చూడండి ఇలాగా. ఇప్పుడైతే బిస్కెట్లన్నీ మిక్సీ కొట్టుకుందామంట. ముందుగా ఇలాగా మిక్సీ కొట్టుకోవాలండి, పౌడర్ చేసుకోవాలి బిస్కెట్ అంతా. బిస్కెట్ అయితే మిక్సీ కొట్టుకున్నాం కదండి. నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇలాంటి లావ్ డేసా ఉంటుంది కదా, అలాంటి లావ్ డేసా అయితే మనం బాండ్లీలాగా ఉండేది తీసుకొని, మందంగా ఉండేది తీసుకోవాలండి. తీసుకొని మనము ఏం చేయాలంటే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అంతా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉప్పు వేడయ్యేంత వరకు మనము డేసా పెట్టుకోవాలండి. చూడండి ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్పు గరం చేసి ఇది వేడయ్యేంత వరకు మనము ఒక 5 నిమిషాలు అయితే వేడి చేద్దామంట. ఇలాగా మూతి వేసుకొని మనము 5 minutes అయితే ఉప్పుని గరం చేద్దాము. ఇప్పుడైతే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడైతే దీన్ని మనం కలుపుకుందామంట. కేకు మిక్స్ చేస్తే ఎలాగా మనం ఇది చేస్తాం కదా, అలాగా వచ్చేంత వరకు మనం కేక్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నేనైతే 5 ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి, బిస్కెట్ ప్యాకెట్స్. నేనైతే పాలతోనే కలుపుకుంటున్నాను, మీకు వాటర్తో అయినా కలుపుకోవచ్చు మీరు. చూడండి బాగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకున్నట్టు బాగా అయితే క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి. మరి ముద్దలాగా చేయొద్దండి. పాలు అయితే నేను 1 కప్ వరకు తీసుకున్నానండి. పాలు 5 ప్యాకెట్స్కి. పాలు అయితే నేను కొలతలు పెట్టి అయితే తీసుకోలేదండి. పాలు ఎంతవరకు ఇది మిక్సింగ్ అవుతుందని అంతవరకు అయితే తీసుకున్నాను. నేను కొలతలు అయితే పెట్టి తీసుకోలేదు, కొలత పెట్టి అయితే తీసుకోలేదు చూడండి. కానీ కరెక్ట్గా అయితే 1 కప్పు పాలు అయితే సరిపోయింది 5 ప్యాకెట్స్కి అయితే నాకు. చూడండి ఇంతవరకు అయితే కలుపుకున్నాము మిక్చర్ అయితే. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో రావాలండి ఇది మిక్సింగ్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము బేకింగ్ సోడా వేసుకుందామండి. హీనో అయితే వేసుకుంటున్నాను నేనైతే, 1 ప్యాకెట్ హీనో అయితే వేసుకుంటున్నాను. ముందుగానే మనము అన్నీ కలుపుకుంటాం కదా, అప్పుడే బాగా కలుపుకోవాలి ఉంటలు లేకున్నట్టు. తర్వాత బేకింగ్ సోడా వేసేటప్పుడు అయితే మనం ఎక్కువైతే కలుపుకూడదండి. మిక్సింగ్ అంతా దీంట్లోనే కలుపుకొని తర్వాత కేక్ ప్యాటర్న్లోకి వేయాలి మనము. నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఏంటంటే, మనం ఏ దాంట్లో అయితే కేక్ ప్రిపేర్ చేస్తాం కదండి, ఆ డేసాలో కొంచెం అయితే మనం ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే నేను GRB నెయ్యి అయితే కొంచెం వేసుకుంటున్నాను. మీరు కేక్ది అయితే ఇది ప్యాన్ ఉంటుంది కదా, దాంట్లోనే చేసుకోవచ్చు. నాకు అది లేదనేసి నేను ఈ డేసాలో అయితే చేసుకుంటున్నానండి. తర్వాత మనము ప్రిపేర్ చేసిన మొత్తం కేక్ది ప్యాటర్న్ ఉంటుంది కదా, అదైతే అంతా దీంట్లోకి వేసుకోవాలంటే వేరే దీంట్లో మనం ఆయిల్ అయితే ముందుగా అంటించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మొత్తం నెయ్యి అయితే పూస్తున్నాను. ఇప్పుడు నెయ్యి అయితే పూసుకున్నాం కదా, ఈ మిక్సర్ అంతా మనము దీంట్లోకి వేసుకుందామంట. ఇప్పుడు ఇలాగా ఇప్పుడు అంతా ఇక్కడ మనం వేరే దాంట్లోకి కేక్ అయితే ప్రిపేర్ చేస్తాం కదా, దాంట్లోకి వేసుకున్నానండి మొత్తము. ఒకసారి అయితే ఇలాగా డిప్ చేయాలి మెల్లగా. దీంట్లోకి వేసుకున్నాక మళ్ళీ కలుపుకూడదండి, మనము నెయ్యి అంతా పూసుకుంటాం కదా, ఇలాగ డిప్ చేయాలి. 2 నిమిషాలు ఇలాగ డిప్ చేసి ఇప్పుడైతే ఉప్పు చూడండి వేడెక్కింది. ఇప్పుడు మీ కాడ ఎలాంటి స్టాండ్ ఉంటుందో అలాంటి స్టాండ్ ఇలాగ పెట్టేయండి. ఇలాగ పెట్టేసి మనము నెక్స్ట్ ఇలాగా పెట్టేసుకోవాలండి. ఇలాగ పెట్టేసుకొని మనము 15 నిమిషాలు అయితే దీంట్లో లో ఫ్లేమ్లో అయితే మనము మూత పెట్టుకొని వదిలేయాలి.
చూడండి ఫైనల్గా అయితే కేక్ మాది రెడీ అయిపోయింది. కేకు ఇలాగ రావాలి. మనం కుచ్చి దాంట్లో ఇట్లా అయితే ఇలాగా మేమైతే చాకుతో చూస్తున్నాము. ఇలాగా కుచ్చి చూసినప్పుడు ప్లెయిన్గా అయితే రావాలండి, అప్పుడే కుక్ అయినట్టు. నాకైతే అర్ధగంట సేపు పట్టిందండి ఇది కాయడానికి. 15 నిమిషాలు అయితే చెప్పాను కదా, కానీ 15 నిమిషాలు పట్టలేదండి, అర్ధగంట అయితే పట్టింది. మీరు అలాగే అర్ధగంట లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోండి. ఇప్పుడైతే మనము కేక్ని ప్లేట్లోకి తీసుకుందాము. చూసారా, ఇలాగైతే తీసినప్పుడు ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాము. చూడండి, బిస్కెట్లో అయితే మనము క్రీమ్ తీసుకున్నాం కదండి, బిస్కెట్లో క్రీము అండ్ అలాగే డైరీ మిల్క్ చాక్లెట్ రెండుని వేసుకొని మనం పైన క్రీమ్ టెక్స్చర్గా చేసుకోవడానికి మనము దాన్ని అయితే మెల్ట్ చేసుకోవాలి. కొంచెం అలాగే పాలు పోయాలండి, ఎందుకంటే మెల్ట్ కావాలి కదా, నీళ్ళలాగా క్రీమ్ టెక్స్చర్గా వచ్చేంత వరకు మనము మెల్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఇలాగ చేయండి. ఇలాగా చాక్లెట్ ఫ్లేవర్తో మనం చేస్తే కేక్ మీదకి జ్యూసీగా అలాగే తినడానికి కానీ బాగుంటుంది. మాటల్లో కొంచెం ఏమన్నా పొరపాటు అయితే అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఈ కేకు ప్రిపేరింగు 8 ఇయర్స్ బ్యాక్ అయితే చేశాను కదండి, అంతగా నాకు ఇదైతే ఇది లేదు. అందుకనేసి కొంచెం మాటల్లో తడబాటు అయితే కొంచెం అడ్జస్ట్ కానీ చేసుకోండి. ఇలాగైతే కేక్ మీద మెల్ట్ చేసుకున్న క్రీమ్ అయితే ఇలాగ వేసుకుందాము. ఇలాగ వేసుకొని అంతా అలాగే పట్టేద్దామంట. ఫైనల్గా అయితే మా కేక్ అయితే ఇలా రెడీ అయిందండి. ఇలాగైతే మనము డైరీ మిల్క్ అలాగే ఇదేం చాక్లెట్, మిల్కీ బార్ చాక్లెట్ అంట, దీంతో మేము గార్నిష్ చేసుకొని బాగా డెకరేషన్ అయితే చేసాము. ఇప్పుడు కటింగ్ చేసేదైతే ఒక్కటే ఉంది. మాకంతా విష్ చేయండి, అలాగే మీ ఆశీస్సులు మీ ఆశీర్వాదాలు అంతా మా పైన ఉన్నాయి. ఇలాగే మేము ఖుషిగా ఎన్నో వెడ్డింగ్ యానివర్సరీ అయితే చేసుకోవాలండి.